Okay, now we are discussing about one interesting news. So the news is most important to society. इसके लिए हम हर दिन मीडिया में टीवी में न्यूज़ देखना पड़ता కాబట్టి మనమందరం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. అందరూ కైసే హే ఐ థింక్ మీరందరూ అచ్చా హే అని మై ఫీలింగ్. ఇట్స్ ఓకే. ఇట్లా ఒకటేసారి 3-4 భాషలు మాట్లాడేటోళ్ళు దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. అప్పట్లా టీవీ నరసింహారావు సారు ఉంటుండేనట. 10-15 భాషలల్లో మాట్లాడుతుండేనట. అందుకే ఆయనను బహుభాషావేత్త, మేధావి అని అందరూ పొగిడేటోళ్ళు. ఈ తరానికి సుతం అంతటి మేధావి కాకపోయినా ఒక 3-4 భాషలు ఒకటేసారి మాట్లాడే సారు దొరికిండు. Entrepreneur things. So now we are more focusing on women. My target is 1 crore. 1 crore కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయడం. So 1 crore women we wanted to make sure they're crorepati. So for a crore. This is what our target. ఇన్నరా సారు ఏం మాట్లాడిండో? అవుగాని ఏం మాట్లాడిండో అనే ముచ్చట పక్కకు పెట్టురు గాని ఎట్లా మాట్లాడిండో చూడుర్రి. ఒక్కటేసారి ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్ని కలిపి మిక్సీలో వేసి అర్థం కానోళ్ళకు సుతం అర్థమయ్యేటట్టు మా చక్కగా మాట్లాడిండు. అసలే సారుకు ఇన్నోవేటివ్ థింకింగ్ ఎక్కువనాయే. ఆ మీటింగ్ కు వేరే వేరే భాష మాట్లాడేటోళ్ళు సుతం వచ్చిర్రాయే. అందరికి ఒక్కొక్క భాషలో చెప్పాలంటే మస్తు టైం తీసుకుంటది. సారేమో మస్తు బిజీ నాయే. అందుకే అందరికి అర్థం కావాలని సారు ఒక్కటేసారి 3 భాషలలో స్పీచ్ ఇడిచిండన్నట్టు. ఏది ఇంకొకసారి ఇందాం పారి ఆ బహుభాషా కౌశలం. Entrepreneur things. So now we are more focusing on women. My target is 1 crore. 1 crore కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయడం. So 1 crore women we wanted to make sure they're crorepati. So for a crore. This is what our target. మామూలుగా అయితే ఎవరన్నా మాట్లాడితే కింద సబ్ టైటిల్స్ వేస్తారు. కానీ రేవంతన్ సారు మాట్లాడినాక సబ్ టైటిల్స్ అనేటి అక్కడికే రావు పోర్రి. ఎందుకంటే ఇంగ్లీష్ మాత్రమే తెలిసినోళ్లకు సగం ఇంగ్లీష్ లో చెప్తాడు. ఇంగ్లీష్ రానోళ్లకు సుతం అర్థమయ్యేటట్టు ఉంటది ఆ ఇంగ్లీషు. ఇక హిందీ మాత్రమే తెలిసినోళ్లకు హిందీలోనే చెప్తాడు. గది సుతం సేమ్ ఇంగ్లీష్ లెక్కనే అన్నట్టు. ఒక్క ముక్క హిందీ రాకపోయినా సరే సారు మాట్లాడుతుంటే అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టు మంచిగా అర్థమైతుంది అన్నట్టు. ఇక తెలుగు గురించి చెప్పే పనే లేదు. సారుకు తెలుగు భాష మీద ఎంత పట్టున్నదో చాలా సార్లు చూసినాం. దగ్గర 20 ఏండ్లకెళ్ళి ఇట్లా 3-4 భాషలలో మాట్లాడేటోళ్ళు లేకుండే దేశంలో. ఇప్పుడు ఆ కొరత తీరిపోయింది. ఒక్కటేసారి 3 భాషలలో మాట్లాడే సీఎం మాకున్నాడు అని తెలంగాణ ప్రజలు గల్ల ఎగిరేసుకొని చెప్పొచ్చు అని మస్తు మురుస్తున్నారు పబ్లిక్.